ఇక ఢిల్లీలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకటానితో కాసేపట్లో సమావేశం కానున్నారు. భారత్ జపాన్ మధ్య 2014 స్పెషల్ స్ట్రాటజిక్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఒప్పందంపై చర్చలు నిర్వహించనున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడమే ప్రధాన ఎజెండాగా మీటింగ్ జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక సహకారంపై దృష్టి సారించనున్నారు. జపాన్ గ్లోబల్ కంబాట్ ఏవియేషన్ ప్రోగ్రాంలో భారత్ను చేర్చుకునే ప్రతిపాదనపై చర్చలు జరపనున్నారు. ఢిల్లీలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకటానితో కాసేపట్లో సమావేశం కానున్నారు. భారత్ జపాన్ మధ్య 2014 స్పెషల్ స్ట్రాటజిక్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఒప్పందంపై చర్చలు నిర్వహించనున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడమే ప్రధాన ఎజెండాగా మీటింగ్ జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక సహకారంపై దృష్టి సారించనున్నారు. జపాన్ గ్లోబల్ కంబాట్ ఏవియేషన్ ప్రోగ్రాంలో భారత్ను చేర్చుకునే ప్రతిపాదనపై చర్చలు జరపనున్నారు. ఇక గ్లోబల్ పార్ట్నర్షిప్ ఒప్పందంపై ఢిల్లీ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావంతో పాటు ప్రస్తుతం జరిగిన దాడి అంశంలో ఎదుర్కోవడం ఎలా అనేదే ప్రధాన ఎజెండాగా ఈ చర్చలు జరుగుతున్నాయి. అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక మరికొద్ది సేపట్లో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా జపాన్ రక్షణ శాఖ మంత్రి జనరల్ నకటానితో సమావేశం జరుగుతుంది. ఇది కీలకమైనటువంటి సమావేశం అనే చెప్పొచ్చు. భారత్ జపాన్ మధ్య ఏదైతే గతంలో స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఒప్పందం ఆధారంగా జరిగినటువంటి ఒక ఒప్పందం ఉందో ఆ ఒప్పందంలో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరుగుతుంది. మనం చూడొచ్చు, ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించి ఈ యొక్క పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ వెనుక చైనా హస్తం కూడా ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇండో పసిఫిక్ ప్రాంతంలో మొత్తం చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడం ప్రధాన ఎజెండాగా జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక సహకారంపై కూడా రెండు దేశాల మధ్య ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. జపాన్ గ్లోబల్ కంబాట్ ఏవియేషన్ ప్రోగ్రామ్ GCAP-లో కూడా భారత్ ను చేర్చుకోవాలన్న ప్రతిపాదనపై కూడా చర్చలు జరుగుతున్నాయి. 6వ తరం ఫైటర్ జెట్ అయినటువంటి ఫైటర్ జెట్ ని జపాన్ అభివృద్ధి చేస్తుంది. దానికి సంబంధించి కూడా భారత్ జపాన్ సహకారం మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఇండో పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ పై కూడా ఈ సమావేశంలో ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక జపాన్ 2030 నాటికి ఇండో పసిఫిక్ ప్రాంతంలో $75 బిలియన్ పెట్టుబడి పైన ఈ యొక్క ప్రకటనపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక గత నవంబర్ లో లావోస్ లో జరిగినటువంటి ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ తర్వాత జరుగుతున్నటువంటి రెండవ సమావేశం ఇది. ఇక ఈ రెండు దేశాలు క్వాడ్ సభ్యులు, అదేవిధంగా ప్రాంతీయ భద్రతా సహకారంపై కూడా దృష్టి సారిస్తున్నాయి. పహల్గాం దాడిలో 26 మంది మరణించిన తర్వాత పాక్ మద్దతుతో లష్కర్-ఏ-తోయిబా హస్తంపై కూడా చర్చిస్తున్నారు. జపాన్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ వ్యూహంతో భారత్ కి ఈ సహకారం ఇవ్వబోతోంది. GCAP-లో భాగస్వామ్యం ద్వారా భారత్ వైమానిక దళం బలోపేతం అయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఒక పక్క ఈ చర్చలు జరుగుతున్నాయి, మరో పక్క అక్కడ కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ పదే ఉల్లంఘనకు పాల్పడుతూ ఉంది. గత 11 రోజుల నుంచి కూడా పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో దాటిపై కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో
ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. మరోపక్క ఈ ఎదురుగా కొద్దిసేపు క్రితం వచ్చినటువంటి సమాచారం, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పూంచ్ లో ఈ అటవీ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసేలా భద్రతా బలగాలు ఒక చర్యలు తీసుకున్నాయి. 5 IED బాంబులను స్వాధీనం చేసుకున్నాయి. మరొక టిఫిన్ బాక్స్ లో అమర్చినటువంటి IED బాంబుల్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ ఒక భారీ డంప్ ను కూడా గుర్తించాయి. ఈ డంప్ లో భారీ కమ్యూనికేషన్ పరికరాలు కూడా అధికారులు కనుగొన్నారు. దానికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన కూడా కొద్దిసేపు క్రితం డిఫెన్స్ విడుదల చేసింది. చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.